రాములమ్మా. మేడం. దీన్ని తీసుకెళ్లి సెల్లో పడే. రా. వస్తాక. అలాగే తమ్ముడు. రండి. ఏంటి సార్, ఏదో చెత్తను పడేయమన్నట్టు పడే అంటుంది, భయపెడుతుంది సార్. ఆ భాష అంతేలేమే, భయపడబాగో. ఏంటో, ఏదైతే జరగకూడదనుకున్నానో చివరికి నాకు అదే జరిగింది సార్. చివరి ప్రయత్నము చేసుండావుగా, అది అక్షర చెడగొట్టుండాది. రా సార్. నువ్వు వెళ్ళు, నేనొస్తా. ఇక నా గతికి ఈ గదేనా సార్? ఎస్. నూటికి 100 పాళ్ళు. అక్షరాల నిజం. ఇక నీ జీవితం ఇక్కడే సమాప్తం. మీరేది నీడలా తగులుకున్నారు? అయినా మిమ్మల్ని ఎవరు రానిచ్చుంటారు? నగర పౌరులం అండి. ఖైదీలకు ఫ్రూట్స్ పంచుతామంటే బెజవాడ అరవింద్ని కదా పంపించారు. మరి ఫ్రూట్స్ అయ్యి తోటలో ఉన్నాయి సారు. సార్, వీళ్ళు నన్ను హేళన చేయడానికే వచ్చారు సార్. నో 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 శృతి, నీ చెరసాలకి నువ్వు చేరుకున్నావో లేదో చూడ్డానికి వచ్చాం. బావుందా? తినగా వేప తియ్యగా ఉన్నట్టు గడపగా గడపగా ఈ ప్లేస్ బాగుంటుందిలే. అక్షరా, చెప్పు. శత విధాలుగా ప్రయత్నించాం, ఎత్తుకి పై ఎత్తు వేశాం, చివరికి చిత్తైపోయావు. అక్షరా, తర్వాత ఏంటి? మాట్లాడు. మాట రావట్లేదా? మా మాట మాత్రం మేము నిలబెట్టుకున్నాం శృతి. జైలుకి పంపిస్తాము అన్నాం, పంపించాం. చెరపకురా చెడేవు అంటే ఇదే. టైం అవ్వగానే చిప్పకూడు పెడతారు, తిను. కోపం వస్తుందా? ఎలాగైనా ఇంటికొచ్చేసి ఏదేదో చేసేయాలన్న కసి పెరుగుతుందా? రాలేవు, రానివ్వను. ఓకే? పోలా, చేసిన దానికి అదిరిపోలా. ఇదే నీకు ఎండింగ్. ఇప్పుడెందుకు ఈ టాపిక్? మా నెక్స్ట్ టార్గెట్ నువ్వే. అరవింద్ గారు రెచ్చగొట్టద్దు సార్. మొదలు పెట్టింది మీరే, ముగింపు మేమిస్తాం. మీ దోస్తుకు పట్టిన గతే మీకు పడుతుంది, నో డౌట్. దోస్తేంది? దోస్తేంది? ఎవరికి దోస్తు, ఎవరు దోస్తు? అబాబాబాబాబా, ఏకపాత్రాభినయం చేసేయకండి. త్వరలో మీ డొంకంతా కదులుతుంది. మా అమ్మని జైల్లో పెట్టిన దానికి, మా ఇల్లు లాక్కున్న దానికి, పెన్ డ్రైవ్ మా దగ్గరికి ఎలా వచ్చింది అన్నదానికి అన్నిటికీ బదులు తీర్చుకుంటాను. సాక్ష్యాలతో నిరూపిస్తాను. పక్కసిల్ ఎలాగో మీకే, ఇది ఫిక్స్. ఇది వార్నింగ్ గా అనుకుంటున్నారేమో. వార్నింగే, వదలం. ఇప్పుడు చెప్పుకో దోస్తుకి ధైర్యం. వస్తా, రండి. ఇప్పుడు చెప్పుకో దోస్తుకి ధైర్యం. వస్తా, రండి.
ఏమీ చేయలేమన్న ధైర్యం సార్. అది ఏదో చేసేస్తామన్న ధైర్యం. సార్, ఆ ధైర్యం వాళ్ళకి ఉండకూడదంటే ఇప్పటి వరకు జరిగింది ఒక రకమైతే ఇక జరగబోయేది వేరే రకంగా ఉండాలి సార్. ఉంటుంది, కానీ ఇద్దరు ఉండరు. ఏంది ఆలోచిస్తా ఉండవు? సర్వం కోల్పోయాక ఇంకేంటి సార్? నమస్తే సార్. పనిబడి ఉండాది. మొన్న నాకు ఇద్దరు వార్నింగ్ ఇచ్చుండారు. ఫోటోలు పంపిస్తా, వాళ్ళు మాత్రం ఇంటికి వెళ్ళకూడదు. పైకే పోతాడు సార్. మ్మ్. పదండ్రా. అక్షర, వినయ్ గారు రాసిన ఆ నెంబర్ గురించి ఆలోచిస్తున్నానండి. అదేంటో తెలుసుకోగలిగితే ఆ హరి దొరికిపోతాడు. ఏయ్ ఏయ్, రోడ్డు ఏమన్నా నీ అయ్యేదనుకున్నావా? అడ్డంగా పెట్టావు. తెయ్. రేయ్, చిక్కినారా? ఏసే పోవాలా? మీరు కాస్త దిగితే తొందరగా వేసేసి వెళ్ళిపోతాం సార్. ఏంట్రా వాగుతున్నావు? మీరు ఎస్ఐ గారికే వార్నింగ్ ఇవ్వచ్చా? ఓ, వాడు పంపించాడా? క్షమించమని కాళ్ళు పట్టుకుంటారా? కాళ్ళు తీస్తా. ఏమండి, వీళ్ళతో మనకెందుకు? పదండి వెళ్ళిపోదాం. భయపడ్డారా? వదిలేయమని మా కాళ్ళు పట్టుకున్నా మేము వదలాం, నరుకుతాం. ఏమండి, వీళ్ళు కావాలని మనం రెచ్చగొడుతున్నారు. వద్దండి. ఎవరు భయపడి పారిపోతారో చూపిస్తాను అక్షర. చూపించరా? రా. ఏయ్. ఏమండి, ఏమండి, ఒక్క నిమిషం. ఏం చేస్తావే? ఆఫ్టర్ ఆల్ ఆడదానివి. ఇలా దొంగ దెబ్బ తీయడం కాదురా. ఎదవలం కదా, మా పని అవ్వడానికి ఏదైనా చేస్తాం. నిన్ను ఏం పాపా, లిఫ్ట్ కావాలా?
ప్యాసింజర్స్ కూడా ఉన్నారు. రా డ్రాప్ చేస్తా. ఏం అక్కర్లేదు. మేము అటే పోతున్నాం పాప. రా వచ్చి బండెక్కు. అది రాదు కానీ మీరే లాక్కొచ్చేయండి రా. అపర్ణ, అపర్ణ, రాజేష్ గారు, రాజేష్ గారు, ఏమైందప్పు? వాళ్ళు నా వెనక్కి వస్తున్నారండి. నాకు చాలా భయం వేసింది. ఏరా, ఆడపిల్ల రోడ్డు మీద కనపడకూడదా? మేమేం చేయలేదండి. సిస్టర్కి లిఫ్ట్ కావాలేమో అడిగాం. లేదు రాజేష్ గారు, వీళ్ళు నన్ను హెరాస్ చేయబోయారు. షీ టీమ్స్ కి సార్, ఫోన్ సార్, చేస్తాను. సార్, ప్లీజ్ సార్, వాళ్ళే ప్లీజ్ తెలుస్తారు. సార్, ప్లీజ్ సార్, ఇంకెప్పుడు అలా జరగనివ్వు. సారీ సిస్టర్. నువ్వు కూడా సిస్టర్ సిస్టర్, సారీ సారీ. చెప్పరా. రే బండి తీరా. వెళ్ళండి. ఓకే సార్. రాజేష్ గారు, మీరు రావడం కొంచెం లేట్ అయి ఉంటే. పర్లేదు అపర్ణ, నేను వచ్చానుగా. ఇంకెప్పుడు ఒంటరిగా వెళ్ళకు. పద, ఆ దయ్యం దగ్గరికి వెళ్ళి ఇంటికి వెళ్దాం. పద. ఫోన్ ఎందుకురా, వచ్చేయచ్చుగా. సారీ సార్. ఏందిరా? అపర్ణను ఎత్తుకొచ్చే టైంకి ఎవరో రాజేష్ గారు అంట సార్. వాడు వచ్చాడు, కుదరలేదు సార్. ఆడికి పిండం బెట్ట, ఆడెక్కడ దొరుకుండారా నాకు. ఆనందాన్ని ఆవిరి చేస్తున్నాడు. ఇంకా టైం ఉంది కదా సార్. ఎప్పుడో కాదురా, ఈ రాత్రికే చిక్కాలా. నా పెళ్ళైపోవాలా. రండే. అలాగే సార్. త్వరగా పోనివరా. పంకజం, మళ్ళీ నువ్వే దిక్కమ్మే. ఈ పాటికి అపర్ణని కిడ్నాప్ చేసేసుంటారు. ఏంటి, ఇంకెవరు కొంప ముంచాలని ఆలోచిస్తున్నావా? ఇది అడగడానికే వచ్చారా? నీతో తెగదెంపులు చేసుకోవడానికి వచ్చాను. అంటే అర్థం కాలేదా? మనుషులం ఎలాగో విడిపోయాం కదా, ఇక మన మధ్య తాళనే బంధం ఎందుకు? విడాకుల పత్రం మీద సంతకం పెట్టు. బాగుంది. ప్రేమించాను అన్నావు, పీడించి మరీ నన్ను పెళ్లి చేసుకున్నావు. ఇప్పుడు విడాకులు కావాలని అంటున్నావు. నువ్వు నన్ను చంపాలి అనుకున్నావు కదా. హ. నిన్ను నా ప్రేమను కేర్ చేయాల్సిన అవసరం ఏముంది? ఉండదు రాజేష్. ఎందుకుంటుంది? ప్రేమ పక్కకు మళ్ళాక అస్సలు ఉండదు కదా. ఏయ్, ఏంటి వాగుతున్నావు? విడాకుల కోసం నా దగ్గరకొచ్చి నేను చేసుకోబోయేదాన్ని చూడు అన్నట్టు అపర్ణతో వస్తే నీ ఇండైరెక్ట్ ఆలోచనలని తెలుసుకోలేనంత వెర్రి బాగులదాన్ని కాదు నేను. శృతి, మాటలు మర్యాదగా రాని. నోరుంది కదా అని హద్దు అదుపు లేకుండా మాట్లాడుకో. హద్దులు దాటిపోయింది, అదుపు తప్పింది నువ్వే. అంత చనువుగా డ్రైవింగ్ నేర్పిస్తుంటేనే నాకు అనుమానం వచ్చింది, నిప్పులేందే పొగ రాదు అని. ఈ రోజు అదే నిజమైంది. శృతి, ఇంకొక మాట తన గురించి తప్పుగా మాట్లాడేవంటే ఊరుకోను. అవును రాజేష్, ఎందుకు ఊరుకుంటావు? గుండెల్లో పెట్టుకున్న ఆరాధ్య దేవత కదా. ఏయ్, నీ బుద్ధి ఇలాంటిది కాబట్టి నీ బతుకు ఇలా ఏడ్చింది. ముందు మీ బుద్ధి సరి చేసుకొని తర్వాత నా దగ్గరికి రండి. చెప్పేవి నీతులు, చేసేవి మాత్రం బూతులు. ఇదిగో, నాకు కోపం తెప్పించుకో. ఏం చేస్తానో నాకే తెలీదు. చెయ్యాల్సినవన్నీ నైస్గా చేసేస్తున్నావు కదా, ఇక తెలియకపోవడానికి ఏముందని? నీ చిన్నక్క ప్రోద్బలంతోనేనా? శృతి, ఎక్కువ మాట్లాడుతున్నావు. వచ్చింది మీరు. సంతకాలు పెడితే ఇక నీ మొహం కూడా చూడను.
ఇవ్వు. కట్టుబాబు, మంచి రోజు కదా, తన మాంగళ్య బలం పెరుగుతుంది. అపర్ణమ్మా, కుళాయిలో నీళ్ళు రావటం లేదమ్మా. అదేంటి, ఇందాకే కదా మోటర్ వేసాను. ఏమోనమ్మా, నీళ్లు లేవేమో. ఇంకోసారి వెళ్ళి వేస్తారా మోటరు? ఎక్కడుందో నాకు తెలీదు. సరే. హలో శర్మ గారు. చెప్పండి బాబు. అమ్మ ఇప్పటికే 2 సార్లు అడిగింది. వస్తున్నారు అని చెప్పాను. ఎక్కడున్నారు? వెళ్ళని తొందరగా వచ్చేయండి. వచ్చేస్తున్నా బాబు. చిన్నబాబు గారు, ఇక్కడేం చేస్తున్నావు అప్పు? నీళ్ళు అయిపోయాయంటే చిన్నబావా, మోటార్ వేయటానికి వచ్చాను. ఇందాకే వేశాను, రిపేర్ అయిందనుకుంటా. సర్లే, నీళ్లు రాకపోతే అప్పుడు చూద్దాం. పద. అరవిందా, శర్మగారు ఎక్కడున్నారంట్రా? అత్త ప్లాన్ వేస్తే దీన్ని ఎవరో ఎత్తుకెళ్ళలేదా? దాదాపు వచ్చేసారంట. అది కుదరలేదు మేడం. ఛ, ఈ సేట్జీ వస్తానన్నాడుగా, వాడినైనా వాడుకోవాలి. వచ్చేసాను అమ్మగారు. రండి. వీళ్ళు సరిగ్గా నిన్ననే మీ చిరునామా అడిగారమ్మా, తీసుకొచ్చాను. అన్నయ్య, మీరిక్కడికి ఏమైంది? ఏం కాలేదు రాదమ్మా, నేనే రమ్మన్నాను. నువ్వేం కంగారు పడకు. వదినా, జరిగిందంతా బుజ్జమ్మగారు చెప్పారు. లగ్నపత్రిక రాసుకుందామంటేనే వచ్చాం. అవును రాదమ్మా, అనుకున్న ముహూర్తానికే అపర్ణ పెళ్లి మన ఇంట్లోనే జరిపిద్దాం. అయితే నేను ఈ సందర్భంగా లగ్నపత్రిక కూడా రాయాల్సింది వీరికేనన్నమాట. అవును పంతులు గారు. సరేనమ్మా, చేద్దాము. ముందు లక్ష్మీ పూజ మొదలు పెడదాం. అమ్మవారి దగ్గర బంగారం ఏమైనా పెట్టాల్సింది ఉంటే పెట్టండి. ఏవండి, 7 వారాల నగలు ఇవ్వండి. సరే. సుందరి
అమ్మా నాదో చిన్న రిక్వెస్ట్. చెయ్యనన్నావు వ్యర్థవది చస్తావు. చేస్తావా చస్తావా? చేస్తాను. మొదలెట్టు. ఓం శ్రీమన్ మహాగణాధిపతి నమః. రేయ్ కూర్చోబెట్టండి రా. పంతులు నువ్వు మంత్రాలు చదువు. ఓం గణానాత్వా గణపతి కుంభవామహే కవి కవీనా ఉపస్రవస్తమం. చుక్కలే అక్షింతలే జరుగుతున్న పెళ్ళి. చుక్కలే మంత్రాలే జరుగుతున్న పెళ్ళి. వావ్! మీరు సాధించారు సార్. నువ్వు ఇచ్చిన ప్లానే కదమ్మే. ఇట్స్ ఓకే సార్. అపర్ణ కంగ్రాట్స్. ఏ శృతి, వీడితో చేతులు కలిపి ఇంతకు తెగిస్తావా? మా వాళ్ళకి తెలిస్తే మీ ప్రాణాలు తీస్తారు. అంత లేదులే గానీ చప్పుడు చేయకుండా ఉంటే వైలెన్స్ ఉండదు. చూసుకో అమ్మే మరి. రే నీకు మూడిందిరా, చావు దెబ్బలు తింటావు. మర్యాదగా నన్ను వదిలేసి మా వాళ్ళు వస్తారు చెప్తున్నా. రారమ్మే, నేనని తెలీదు. ఒకవేళ అనుమానం వచ్చినా ఇల్లు మారున్నాను కదా, ఎట్టా వస్తారు? వస్తారు, నిన్ను చావగొడతారు. అబ్బా అట్నే అంటదిలే గానీ శృతి మా పెళ్లి చూడు. ఐఎమ్ వెయిటింగ్ సార్. ఈ దివ్య మంగళ దృశ్యాన్ని నా 2 నేత్రాలతో చూస్తాను. చూడమ్మే. ఓం ధ్యాయేత్ పద్మాసన. ఒసే అక్షరం, ఈ పెళ్ళయ్యాక హరితో నిన్నెలా చెడుగుడు ఆడిస్తానో చూడు. ఏమీ చేయలేవు. ఆయిల్ గుర్తు ఇక్కడి నుంచి లేదు. ఎలా కనిపెడతాం? ఈ వెహికల్ రాజేష్ నువ్వు చూసింది? చీకట్లో సరిగ్గా కనిపించలేదు అక్షర్ గారు. ఏమండి, ఇదే అపర్ణ రెండో చెప్పు పడిపోయింది. చూడండి, ఇక్కడే ఎక్కడో ఉన్నారు. కరెక్టే అక్షర. ఎక్కడికి తీసుకెళ్లారని వెతుకుతాం. సర్వాలంకారయుక్తాం సతతం అభైదాం భక్తనం. ఏ పంతులు, ఏంటా మంత్రాలు? అలాగే శ్రీమన్ మహాగణాధిపతి నమః. పెళ్ళి ఎలాగో హడావిడిగా చేసుకుంటున్నారు. అరే 2 దండలైనా తెప్పించుకోలేకపోయారా? చూడ్డానికి కలర్ఫుల్ గా ఉండేవారు. చెప్పినానమ్మే. ఏయ్ ఆ గిరిగాడేర్రా. చేస్తున్నా. చెప్పన్నా. సార్ దండాలు తీసుకురామని చెప్పాడంట కదరా. ఎక్కడ తెచ్చినావు? ఎస్ఐ సార్ పెళ్లి కదన్నా, మంచి మంచి పూలతో చేయించా. వస్తుంటే బండి పంచర్ అయింది. నడుచుకుంటూ వస్తున్నా. దగ్గరలోనే ఉన్నా, వచ్చేస్తున్నా. వాడి చేతిలో దండలతో ఎస్ఐ సార్ పెళ్లి అని మాట్లాడుతూ వెళ్తున్నాడు. అంటే హరి పని అని డౌట్ గా ఉంది. వాడే అక్షర, చంపేస్తా. ఏమండి, ఏంటక్షర? వాణ్ణి 4 తగిలిస్తే వాడే చెప్తాడు. చెప్పకపోతే హరి కాదు వేరే వాళ్ళని తప్పించుకుంటే రిస్క్ అండి. వద్దు, వాణ్ణి ఫాలో అవుదాం. అసలోడు దొరుకుతాడు, అప్పు కనపడుతుంది. కరెక్టే, రండి. పద. ఓం ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసవదనాం పద్మపత్రాయ దాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితలసద్దేమ పద్మాంబరాంగీం సర్వాలంకారయుక్తాం. పంతులు గారు మంత్రాలు గట్టిగా చదవండి. చదువుతురా నాయనా. ఆగమ్మే. శ్రీమన్ మహాగణాధిపతి నమః. మహాలక్ష్మీ దేవతాభ్యో నమః. ఎయ్యమ్మే. సర్వాలంకారయుక్తాం సతతం అభైదాం భక్తనం భవానీం. సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తున స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాదు భేషజం. డైరెక్ట్ గా తాళిగట్టే మంత్రాలకు వచ్చేసి. అలాగే అలాగే.
సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే ఇది శరణ్యే quality. త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే తచ్చయ్యోరా వృణీమహే గాతుం యజ్ఞాయ. వద్దు ప్లీజ్ వదలండి, వద్దు, నన్ను వదిలేయండి. పైకి చెప్పకపోయినా మనసులో చదువు సంధ్య లేనోని చేసుకున్నానేనని నీకు మనసులో ఉంటుంది కదమ్మా. చూడండి, నాకు ఆ ఫీలింగ్ లేదు, ఎప్పటికీ రాదు. నీకు లేకపోయినా జనాలు అనుకుంటారుగా, పోయి పోయి ఒక రౌడీని చేసుకున్నారేంటని అనుకుంటున్నారు. శకుంతల, ఇంకాపుతావా? అది కాదు రాదమ్మా, బుజ్జమ్మ గారి కొడుకు అని చెప్పుకోవటం తప్ప ఏముంది అతనికి? ఓ గుర్తింపు ఉన్నోడి కన్నా ఇచ్చుంటే బాగుండేది. ఏం చేస్తాంలే, రాతలే. నోర్మోయ్, నోటికి ఎంతొస్తే అంత వాగేవు అంటే పళ్ళు రాల కొడతాను. ఎవరింటికొచ్చి ఏం మాట్లాడుతున్నా? ఏ ఒళ్ళెలా ఉంది? లేనిది నేనేం మాట్లాడలేదు కదండి. ఇంకొక్కసారి ఆ మాట అన్నావంటే చర్మం ఒలిచేస్తాను, జాగ్రత్త. ఈ ఇంటికి కోడలవ్వాలంటే అదృష్టం ఉండాలి, దురదృష్టం కాదు. నా కొడుకు కాదు, వాణ్ణనే స్థాయి నీకు లేదు. చదువు లేకపోతే చులకనగా చూస్తావా? నీ పిల్లల్ని ఎంతగా చదివించావేమిటి? ఇది మరీ బాగుంది. ఉన్నమాట అంటే పులికెక్కువ అని దీన్నే అంటారు. శకుంతల, నువ్వు ముందు ఇంటికెళ్ళు. అంత తప్పుగా నేనేమన్నాను రాదమ్మా. ఇంటి పేరు తప్ప సొంత పేరు లేనోడి చేసుకున్నావు అన్నాను. అది తప్ప నిజమే కదా. ఏయ్, ఇంకొక్క క్షణం ఇక్కడే ఉన్నావంటే నరికి పోగులు పెడతాను. పో బయటికి, పో. వాస్తవాలు చెప్తే మింగుడు పడదు. బుజ్జమ్మ గారు, ఆవిడ మాటలేం పట్టించుకోకండి. విని కూడా విన్నట్టుండాలా రాదమ్మా? నా కొడుకుని తక్కువ చేస్తున్నా చూసి చూడనట్టు నీలా వదిలేమంటావా? పట్టించుకోకండి అంటున్నావా? అయ్యో, బాబుని అంటుంటే నేను మాత్రం ఎందుకు ఊరుకుంటానండి? ఏం చేస్తావ్? అన్నంటుంటే చంప పగల కొట్టకుండా చోద్యం చూస్తున్నావుగా. అసలు ఆ మాటలు పడాల్సిన అవసరం ఏంటి? అడ్డమైన వాళ్లను ఇంటికి రప్పించాల్సిన పనేంటి? నేను టైలర్ని పిలిపిస్తానని చెప్పాను కదా. ఇలాంటి వాళ్ళని పిలిపించి నా కొడుకుని కించపరచాలా? అత్తయ్య గారు, ఆవిడలా ప్రవర్తిస్తుందని మాకు తెలీదు. తెలుసుకోవాలి. ఈ ఇంటి పట్ల భయం భక్తి ఉన్నవాళ్ళనే పిలవాలి, ఇలా కొవ్వెక్కి ఉన్నవాళ్ళని కాదు. ఇక మీదట జాగ్రత్తగా ఉంటాం బుజ్జమ్మ గారు. ఉండండి. నా బిడ్డని ఎవరేమన్నా నేను భరించను. ఓ తల్లిగా దాన్నెవరూ సహించరు. మరోసారి ఇలా వినకూడదు. అనవసరంగా ఆవిడ్ని పిలిచావమ్మా. చిన్నబాబు గారి గురించి ఏం తెలిసిన అంత వాగింది. పాపం ఎంత బాధపడితే అత్తయ్య గారు అలా మాట్లాడతారు. తప్పు చేశాం. ఇంకోసారి ఇలా జరగకూడదు. ఏ నోరు నా కొడుకు గురించి తప్పుగా మాట్లాడకూడదు. గుడ్ మార్నింగ్ మేడం. నిన్ను మేనేజర్ గా పెట్టుకుంది ఎందుకు? నాకు గుడ్ మార్నింగ్ చెప్పడానికి కాదు. హోటల్ పనులు త్వరగా పూర్తి చేయాలని చెప్పాను కదా. ఎంతవరకు వచ్చింది? ఒక ఫ్లోర్ టైల్స్ పెండింగ్ ఉంది మేడం.
ఈ రాత్రికి అది కూడా అయిపోతుంది మేడం. సరే మేడం. నీకంటూ ఓ పేరు వస్తుందిరా అరవింద, ఎవ్వరూ అడ్డుకోలేరు.